సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరిలో డెడ్ స్లోగా అడుగులు వేస్తున్నాడంటున్నారు. RRR కోసం సంక్రాంతిని త్యాగం చేసిన మహేష్ కోసం ఫిల్మ్ టీం 2 నెలల టైంని త్యాగం చేయాల్సి వస్తోందట. సర్కారు వారి పాట తప్ప ఇప్పటి వరకు మహేష్ కి సంబంధించి మరో ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇది కూడా 90% పూర్తయినా పెండింగ్ 10% పూర్తి చేయడానికి 2 నెలలు ఆగక తప్పట్లేదు. రాజమౌళి పుణ్యమా అని వచ్చే ఏడాది నుంచి మరో 2 ఏళ్ల గ్యాప్ అంటున్నారు. నిజమేనా? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు వేగం చాలా వరకు తగ్గిందంటున్నారు. సర్కారు వారి పాట మూవీనే నెలల తరబడి తెరకెక్కుతోందన్నారు. ఈ సినిమా 90% పూర్తయింది. పెండింగ్ 10% పూర్తవ్వాలంటే మరో 2 నెలల టైం పట్టేలా ఉంది. సరిలేరు నీకెవరు మూవీ వచ్చి 2 ఏళ్ల దగ్గరికి వస్తోంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా వచ్చింది. ఆ తర్వాత సంక్రాంతికి సర్కారు వారి పాట అన్నారు. కానీ ఈ మూవీ రాబోయే సంక్రాంతికి కూడా రావట్లేదని తేలింది. RRR కోసమే సర్కారు వారి పాట ఏప్రిల్కి పోస్ట్ పోన్ అయింది. అలానే ప్రాజెక్టు పూర్తి కాలేదు. కారణం మహేష్ బాబు మోకాలి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న మహేష్ బాబు ఫిబ్రవరిలోనే సర్కారు వారి పాట పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తాడట. ఇక ఈ నెలలోనే పట్టాలెక్కాల్సిన త్రివిక్రమ్ మూవీ సంక్రాంతి తర్వాత లాంచ్ చేసి ఫిబ్రవరి ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. 2020లో సరిలేరు నీకెవరు అన్న మహేష్ సర్కారు వారి పాటలో 2022 ఏప్రిల్లో సందడి అంటే 2 ఏళ్ల గ్యాప్ వచ్చినట్టే. ఇక త్రివిక్రమ్ మూవీ మొదలై పూర్తయ్యేసరికి 2023 దిక్కంటున్నారు. రాజమౌళి మూవీ మొదలై అదో 2 ఏళ్లు. సో అలా చూస్తే మహేష్ బాబు ఒక్కో సినిమాకు భారీగా గ్యాప్ వస్తోంది. అది కంటిన్యూ అయ్యేలా ఉంది. సూపర్ స్లోగా ప్రిన్స్ దూకుడుందంటూ కామెంట్ల దాడి కూడా పెరిగింది.